హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నమస్తే అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, అందరికీ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఈ కుక్కలు విశ్వాసము మరవలేక ఎప్పుడు నాతోటి చూడు ఎదుడు యా అరే చూడు చూడు మేకల మెప్తున్నా వీడికి వచ్చినాయి. ఇక ఎడారిలో చూడు మేకలు మెత్తున్నాయి. ఇక మేకలు మెత్తున్నాయి. మేకలు మేపుకుంటూ కూర్చున్న సలి మనమడ సలి అంటే చలి పెడుతుంది. ఈ కుక్కలేమో నన్నిడై, నన్నేమో కుక్కలు ఈడై, కుక్కల్ని నేను అన్నట్టు. ప్రేమ అంటే గిట్లుంటుంది. ఇక పిల్లిలు బేయిమాన్, అందుకోసమే బేయిమాన్ అంటారు. ఆ పిల్లిలు పిలిచినా అత్తలేవు. తల్లి ఇడిసబెట్టి ఎగదెంగి ఏకులు అడిగినట్టు తల్లి ఇడిసబెట్టి ఎగదెంగి పోయింది. పిల్లలు మాత్రం ఉన్నాయి, కానీ పిల్లలు మాత్రం పిలిచిన అత్తలేవు. ఏమైందేమో, బూగులు పడుతున్నాయేమో. కానీ వీటిని రాగు. ఇక రే ఇవాళ అప్పటికి వీడియో తీసి పెడతా. అవి ఎట్టెట్లా చేస్తున్నాయి, ఏం కథ, తల్లిని మరి ఇడ్సబెట్టినాయి. చూడు రే మై ఫ్రెండ్స్, మొత్తం ఎడారి చలి బాగా పెడుతుంది. ఇక పెదలన్నీ పలుగుతున్నాయి చలికి. ఇక అసిలేని రాసుకోవాలా, ఏం చేస్తావు కదా. కుటుంబ భార్య మీద పడ్డాకట ఎప్పుడు ఏం చేయాలా, ఎప్పుడు ఏం చేయాలి. ఇక నా చిన్న బిడ్డ పెళ్ళి ఉన్నదని పెళ్ళి వేయాలి. ఎంతన్నా కష్టపడి ఇష్టంతో కష్టపడి ఇక ఇక్కడ 4 పైసలు కూడబెట్టి పెళ్ళి చెయ్యాలని అనుకున్న ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పటికి ఉండాలి. ఆ పెళ్ళికి కోసం కష్టపడి పెళ్ళి చేసి తర్వాత ఇంటికాడ ఉంటా. కానీ ఇప్పుడు మాత్రం కన్నదోసానికి పెళ్ళి మాత్రం కంపల్సరీ చేయాలి. ఎవరైనా కంటే కొడుకుల్ని కానీ బిడ్డల్ని కానీ కంటే కంపల్సరీ కష్టపడాలి. అది మన తల్లి మనలా కన్నది, కానీ మన రాత తల్లి కనలేదు. ఆ రాత ఎట్లా రాసిందో గట్లా జరుగుతుంది కాబట్టి ఆ రాత ఎన్నటికీ తప్పది. తల్లికి 3 కొడుకులు పుడితే ముగ్గురికి ఒక్క తిరిగా ఎలా జరగదు కదా. ఆ భగవంతుడు రాత రాసినట్టు జరుగుతుంది. కాబట్టి వీడియో ద్వారా తెలియజేస్తున్నా, మీ అందరూ ఆశీస్సులు ఉండాలి. నా ఛానల్ వచ్చేసి లింగయ్య ఉన్నజ్పేట అని కొడుతుంది. లేకపోతే అది ఇన్స్టాగ్రామ్లో బయో లింక్ ఉంది. లింకును ఓపెన్ చేసి చూడుండ్రి. ఇగో ఇట్లుంటుంది ఎడారి. ఎన్నాళ్ళు నా బతుకు ఎడారి లోపల, ఎన్నాళ్ళు నా బతుకు ఎడారి లోపల, తప్పదిరా రాత రాసినట్టు తప్పదిరా నీకు అన్నట్టు ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.